విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం ఉద్యోగులకి, పెన్షనర్లకి పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కలిగిస్తుందనటానికి ఇది నిదర్శనం. కార్మిక సంక్షేమం. తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయటం, కార్మిక సంక్షేమం, పారిశ్రామిక అనుకూలత, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ద్వారా వారి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. టీ-గేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం, ఉద్యోగ అనుసంధాన సేవలు అందిస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుల్లో 1,03,000 మంది కార్మికులను నమోదు చేసి 55,594 మంది లబ్ధిదారులకి 276.78 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం రాష్ట్ర యువతకి సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యుఏఈ, జర్మనీ, జపాన్, యూకే, కెనడా వంటి 16 దేశాల్లో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర యువతకి వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికి వీసా మార్గదర్శకత మరియు విదేశ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, నిర్మాణ పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఈ బడ్జెట్లో కార్మిక సంక్షేమ శాఖకు 998 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమం. ఒక దేశం యొక్క పురోగతి అక్కడ మహిళల స్థితి ద్వారా కొలవబడుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆధారశిల పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకి అత్యుత్తమ ప్రీ ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు 2 జతల యూనిఫామ్లు అందిస్తున్నాం. బాల భరోసా పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులలో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలి దశలోనే గుర్తించడం ద్వారా వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకి కొన్నంత భరోసాని ఇస్తుంది. దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా 2 లక్షల నగదును మన ప్రభుత్వం కానుకగా అందిస్తుంది. స్టేట్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్వాడీ కమ్ క్రష్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతో పాటు డే కేర్ సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవటం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంక్షేమం కోసం 37 ప్రణామ్ డే కేర్ సెంటర్ని మంజూరు చేశాం. ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 3,143 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా మారనంత కాలం స్వాతంత్రానికి అర్థం లేదు. అంతరాలు లేని సమాజం కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక న్యాయం చేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. 368 కోట్ల 27 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ భవనాలు, విగ్రహాలు మంజూరు చేశాం.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సంపూర్ణంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ప్రభుత్వం ఏర్పడిన నాటికి 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లు, మొత్తం 14,934 కోట్లు ఖర్చు కాకుండా ఉంది. మా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులతో పాటు ఈ బకాయిలను కూడా అదనంగా కేటాయించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు ఎస్సీలకు 7,757 కోట్లు మరియు ఎస్టీలకి 1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉంది. వాటిని మేము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ని నిర్మిస్తున్నాం. అదేవిధంగా నింబోలి అడ్డా కాచిగూడలో బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తాం. గిరిజనాభివృద్ధి సమాజ అభివృద్ధి అంటే కేవలం పట్టణాభివృద్ధి కాదు. అడవుల్లో నివసించే గిరిజనులు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. గిరిజన అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన, వివిధ గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, జీసీసీ గిరి బ్రాండ్ ఉత్పత్తుల ప్రోత్సాహం, గిరిజన గ్రామాల్లో ఆదివాసీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధరలను కల్పించడం ద్వారా తెలంగాణ గిరిజన సహకార సంస్థ వారి జీవనోపాధి అవకాశాలని మెరుగుపరుస్తుంది. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 11,784 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 7,937 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన తరగతుల సంక్షేమం రాష్ట్ర జనాభాలో సుమారు 50% వెనుకబడిన తరగతుల వారు బీసీలు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక సాధికారిత, గ్లోబల్ అవకాశాలు, సాంప్రదాయ వృత్తుల రక్షణకు గౌరవం కల్పిస్తూ భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తుంది. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. సమాజంలోని అన్ని వర్గాలతో పాటు ముఖ్యమైన భాగంగా ఉన్న మైనార్టీల సమగ్ర అభ్యుదయం, సమాన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబన అనేది మరొక ప్రధానమైన అంశం. పేద మైనార్టీ మహిళలకు జీవనోపాధిని కల్పించి వారు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి వీలు కల్పించేందుకు గాను 10,000 కుట్టు మిషన్ల ప్రభుత్వం పంపిణీ చేసింది. అంతేకాకుండా మైనార్టీ యువతకు సాధికారత కల్పించి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ ఉపాధి అవకాశాలు పెంపొందించుకు వీలుగా 4,655 మంది మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడమైనది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాజీవ్ యువ వికాసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతను ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వారిలో ఆర్థిక స్వయం సమృద్ధిని, వ్యవస్థాపక సామర్థ్యాలను పెంపొందించడానికి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలుకు 6,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. గృహ నిర్మాణ శాఖ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండటం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం.